అందరికీ నమస్కారం. ఈరోజు యాంకర్ రష్మికి సంబంధించి ఒక పోస్ట్ అండి. అసలు నాకు అనిపించింది కదా, ఎవర్రా అసలు ఈ భారతదేశం ఉన్నటువంటి భారతీయులు అనిపించింది. అనకూడదు కానీ మొన్న మధ్య ఎక్కడో పాలస్తీనాలో హడావుడి జరిగితే మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాలస్తీనా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం చేస్తుంటే మధ్యలో గల్ఫ్ దేశంలో బాంబులు వేస్తుంటే ఇరాన్ సపోర్ట్ చేస్తారు. మొన్న మధ్య సిరియా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాలలో ముస్లింలకు సంబంధించిన ఇబ్బంది ఉందంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. రేపు మాపు పాకిస్తాన్ కూడా సపోర్ట్ చేస్తారు. అఫ్కోర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్రెడీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎవరు అంటే నా దేశంలో ఉన్న కొంతమంది అనాగరిక ముస్లింలు, అజ్ఞాన ముస్లింలు అని అనకూడదు కానీ దేశద్రోహులైన ముస్లింలు వాళ్ళు. అటువంటి వారి గురించి కదా మన రష్మి పోస్ట్ పెట్టింది. మీరు ఈ దేశంలో ఉంటూ సంతోషంగా ఉంటూ సుభిక్షంగా ఉంటూ అసలు మనకు సంబంధం లేని వాటి గురించి మీరు ర్యాలీలు నిరసనలు అంటే మన దేశం పరువు పోయిద్దిరా బాబు. మీకు అంత ఇదిగో అంటే మీరు ఇరాన్ వెళ్ళి పోరాటం చేయండి. ఏడెందుకు మోడీ గారు ఇరాన్ పంపండి వీరు అందరూ అని చెప్పేసి చెప్పింది. నేను అదే అన్న, ఆమె అదే, చాలామంది అదే చెప్పారు. అంతెందుకు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అనుకుంటా, ఆయన ఏమన్నాడు, అజుద్దీన్ ఓవైసీగా అక్బరుద్దీన్ ఓవైసీగా అన్న అసదుద్దీన్ ఏమైనా నీకు ఫ్లైట్ టికెట్ వేస్తానయ్యా, డబ్బులు నావే, వెళ్ళి ఇరాన్ వెళ్ళి పోరాటం చెప్పని చెప్పాడు. అంతే కదా. దీనిలో మతం ఎక్కడ ఉందా? దేశభక్తి ఉంది, జాతీయవాదం ఉంది. రష్మిది కూడా అదే. ఇక రష్మిని పచ్చిబూతులు తిడుతూ పోస్టుల మీద పోస్టు, కామెంట్ల మీద కామెంట్లు, కొంతమంది ఎవరు వీడియో కూడా చేశారంట. అవన్నీ ఈమె గ్యాదర్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరికీ భారీ షాక్ ఇవ్వటం గ్యారంటీ. ఏమన్నట్టు ఈమెను ఏమని అంటున్నారు తెలుసా, నీకు మతపిచ్చి పెట్టింది. ఏంట్రా మతపిచ్చి? ఇరాన్ ఏమన్నా మన దేశంలో భాగమా? పాలస్తీనా మన దేశంలో భాగమా? ఇరానోడు, పాలస్తీనావుడు హమాస్కి, హెజ్బుల్లాకి, హౌతీకి టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చినోడు రా. అరే మీలో ఎవడన్నా కానీ మన పెహల్గాంలో దాడి జరిగితే మన హిందువుల మీద వచ్చి నిరసన తెలియజేశారా? అనకూడదు కానీ భయంకరంగా ముంబై దాడులు జరిగినాయి, నిరసన తెలియజేశారా? నిజమైన నా భారతీయ ముస్లింలేమో బాధపడుతూ అయ్యో ఏంటి ఘోరాలని చెప్పేసి ఇబ్బంది పడిపోతూ అల్లాని ప్రార్థిస్తూ ఉన్నారు, దుర్మార్గులను అంతం చేయని చెప్పేసి. బట్ కొంతమంది మాత్రం ఆ టెర్రరిస్టులని ఉరేసినా సరే వాళ్ళ యొక్క చచ్చిపోయిన తర్వాత ర్యాలీ ఇది చేస్తారా? ఇది సమాధి కబస్తానికి తెసలేదు, వెనకాల వెళ్తున్నారు. కాశ్మీర్లో జరిగింది అదే కదా. సో వీడికి ఇంటెన్షన్ మీకు అర్థమైందా? ఆమె భారతీయురాలు, ఆమెది దేశభక్తి. మత పిచ్చి ఆమెది కాదు, మీది. అండ్ దేశద్రోహం చేస్తుంది మీరు. ఏ రోజైనా కానీ భారతదేశానికి సంబంధించి, ఆర్మీకి సంబంధించి ఇక్కడ ఏవైతే గొప్ప గొప్ప జరుగుతున్నారో వాటి సపోర్ట్గా ఎప్పుడైనా ర్యాలీలు చేశారా? ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది, ఇక్కడ నిరసన తెలియజేశారా అవతల మీద? మళ్ళీ ఈ దేశంలో ఉంటారు. అదేమంటే మనోడు పిల్లవాడు అనకూడదు కానీ నరేంద్ర మోడీ చేస్తే వాడికి సంబంధం లేదంట. బట్ ఖమేనీ ఖమేనీ సజ్జమని చెప్పి హడావిడి. భారతీయులుగా బతకండి. అలా బతకలేనప్పుడు వెళ్ళిపోయి మీకు నచ్చిన దేశానికి ఎవరు ఉండకండి. రష్మి చెప్పింది అయితే, నేను చెప్పేది రేపటి రోజు ఒక ప్రధానిగా మోడీ చెప్పకపోయినా ఈ దేశం అంతా చెప్పేది కూడా ఇదే. నా దేశంలో ఉన్న వాళ్ళు భారతీయ ముస్లింలు, వేరే దేశాల ముస్లింలు అయితే కాదు.